ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట న్యాయవాదులు 3వ రోజు రిలే నిరాహార దీక్షను నాగుబండ రామకృష్ణ, కొత్తపల్లి ఆనంద స్వరూప్, షేక్ గౌస్, రావూరి నాగరాజు, దేవిశెట్టి రవీంద్రబాబు, బుక్య రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద స్వరూప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి హక్కుల యాజమాన్య చట్టం వలన ప్రజల ఆస్తులకు జరిగే నష్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దన్ రావు, అత్తులూరి ప్రభాకర్ రెడ్డి, బిఎల్ గణేష్ సింగ్, మేకల నాగేంద్ర ప్రసాద్, మర్చకట్ల కుమార్, మొదుగుమూడి శ్రీనివాసరావు, చింతల వెంకటరెడ్డి, రాజవరపు శ్రీనివాసరావు, ఎం సత్యం, ఎం రామ్మోహన్ రాజు, అత్తునూరు శ్రీనివాసరావు, దారా మాధవరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, నాగు బండి రమేష్, భాస్కర్ రావు, పి రామసీత, రాంబాబు, షేక్ సుబాని, రాజేంద్రబాబు, హేమంత్, నరసయ్య, పల్లెపాటి చరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి తిరువూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాదీక్ష చేస్తా ఉన్నాం. రైతు ప్రజా వ్యతిరేక చట్టాల గురించి రద్దు చేయమని ఈ రోజున 3వ రోజున తిరువూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి 27/23 ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని దాన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎటువంటి కనీసం సమాచారం లేకుండా, న్యాయవాదికి కానీ ప్రజలకు కానీ ఎవరికి సమాచారం లేకుండా దొంగదారిన అసెంబ్లీలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని మేము రద్దు చేయమని చెప్పేసి, ఇది ప్రజల కోసం, రైతుల కోసం కాకుండా అందరికీ ఇది చట్టం వలన హానికరం తప్ప ఉపయోగం లేదని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ చట్టాలు తీసుకోవడం వలన రేపు రాబోయే రోజుల్లో రైతులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ యొక్క భూములకి రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ఏదైతే ఈ భూముల గురించి ఎవరైనా కోర్టుకు ఆశిస్తే ఈ తిరువూరు కోర్టుకు కానీ, లేదంటే సబ్ కోర్టు, డివిజన్ కోర్టుకు కానీ, జిల్లా కోర్టు కానీ పర్మిషన్ లేదని చెప్పి తెలుసుకుంటున్నాం. ఏదైతే ఎవరైనా ఈ కక్షిదారు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా హైకోర్టు పోయే పరిస్థితి లేదు, హైకోర్టు వరకే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది అసెంబ్లీలో కనుక తీర్మానించకుండా వాళ్ళకి దొడ్డుదారిని పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్ని, రైతుల్ని మోసం చేశారని చెప్పి తెలుసుకుంటూ ఈ చట్టాన్ని ఎమ్మెన్నే 27/23 చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి మేము తిరువూరు భాష తరపున అందరినీ కోరుతామని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం.